హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం, ఎపిసోడ్ 26. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, నిద్రపోతున్న ప్రీష అమాయకమైన మొహాన్ని అడ్మైరింగ్గా చూస్తుండిపోయాడు చీఫ్. వెళ్లాల్సిన టైం అయింది. వెళ్ళాలని మనసు లేకపోయినా తప్పక చివరికి నిట్టూర్పు విడిచి లేచాడు. ప్రీష బ్లాంకెట్ సరిచేసి పైకి లేవబోతుండగా అతని చేతిని పట్టుకుంది ప్రీష. ఆ స్పర్శకు అలాగే స్తంభించిపోయాడు చీఫ్. అతని గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలైంది. దొరికిపోతానేమో అనే టెన్షన్ ఒకవైపు, ఆమె స్పర్శ ఇచ్చిన మధురానుభూతి మరోవైపు. ఆ అనుభూతిలో అతని కళ్ళు వాటంతటవే మూసుకుపోయాయి. అర్ధ నిద్రలోని కళ్ళు తెరిచిన ప్రీష అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. నువ్వా? రోజు ఇలాగే సీక్రెట్గా వచ్చి వెళ్తున్నావా? నిన్న మార్నింగ్ కూడా వచ్చావు కదా, అందరూ నీకోసం వెతికారు అని అంటూ బెడ్ను ఆనుకుని కూర్చుంది. చీఫ్ కళ్ళు తెరిచి ఆమె వైపు, ఆమె చేతిలో ఉన్న తన చేయి వైపు చూస్తుంటే అతని చేయి ఇంకా పట్టుకుని ఉన్నానని గ్రహించిన ప్రీష వెంటనే చేయి వదిలేసింది. నా కోసం ఎందుకింత కష్టపడుతున్నావు? చెప్పు, నువ్వెవరు? చెప్పకపోతే ఈసారి మాత్రం నేను గట్టిగా అరిచి అందరికీ చెప్తాను. ప్రీష గట్టిగా మాట్లాడగానే చీఫ్ వెంటనే ఆమె నోటిని చేత్తో మూసేసి సైలెంట్ చేశాడు. ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? మనం ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు కదా, మెల్లిగా అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. ప్రీష అతని వైపు తదేకంగా చూసింది. వెంటనే అతని చేతిని తొలగిస్తూ, నీలాంటి వాళ్ళతో ప్రశాంతంగా ఎలా మాట్లాడాలో నాకు తెలియదు. నా జీవితంలోని ప్రశాంతత మిగలలేదు. అలాంటిది నీతో ఎలా మాట్లాడగలను? నువ్వెవరో, ఇక్కడికి ఎందుకు వస్తున్నావో స్ట్రేట్గా చెప్పు. అతను తన గాఢమైన నీలి కళ్ళతో ఆమెను లోతుగా చూస్తూ, నేనది చెప్పేస్తే ఆ తర్వాత నువ్వు నన్ను ఇంకే ప్రశ్న కూడా అడగలేదు అని అన్నాడు. అతని మాటలకు అర్థం ప్రీషాకు అర్థం కాలేదు. కానీ అతని స్వరంలోని మాయ, అతని చూపులోని ప్రశాంతత ఆమె గుండెల్లో ఏదో వింత అలజడిని రేకెత్తించి గుండె వేగంగా కొట్టుకునేలా చేశాయి. ఆ భావనని వెంటనే పక్కకు పెట్టి అతని సీరియస్గా చూస్తూ, దాగుడు మొదలాపు, స్ట్రేట్గా చెప్పు. నేను ఇక్కడికి తీసుకొచ్చేంత సెల్ఫిష్ ఇంటెన్షన్ నీకేముంది? ఎలాంటి లాభం లేకుండా ఎవరు ఇంత పెద్ద రిస్క్ తీసుకోరు. లేకపోతే ఆ పిచ్చివాడు విధ్వంస్ నిన్ను నా వెనకాలే పంపించాడా? ఈసారి నేను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే ఇంతకు ముందు కంటే పెద్ద శిక్ష వేస్తానని చెప్పాడా? అంది కఠినంగా. చీఫ్ చిన్నగా నవ్వాడు. నువ్వు చెప్పింది నిజమే, నేను స్వార్థపరుణ్ణి. కానీ ఒక విషయంలో నువ్వు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నావు. నిజమే, ఎలాంటి కారణం లేకుండా ఎవరు ఎవరి కోసం ప్రాణాలను పణంగా పెట్టరు. కానీ ఈ దేశంలో ఒక కేటగిరీ ఉంది. వాళ్ళు తమ కోసం కాదు, దేశం కోసం బ్రతుకుతారు. వాళ్ళు సైనికులు, ఆర్మీ జవాన్లు, పోలీసులు, ఇంకా ఎన్నో పేర్లతో పిలుస్తారు. ఒక క్షణం ఆగి, సరే అవన్నీ ఇప్పుడు వదిలే, నేను చెప్పేది వింటావా? అతని మాటలు ప్రీషాకి కన్ఫ్యూజింగ్గా అనిపించాయి. నేను అడిగిన దానికి ఆన్సర్ చెయ్యి. ఎవరు నువ్వు? నిజం చెప్పు, నీ నిజస్వరూపం ఏంటి అని అడిగింది. చీఫ్ ఆమెని లోతుగా చూస్తూ, నా నిజస్వరూపం ఎవరైనా ఒకసారి చూసి అర్థం చేసుకునేది కాదు, కొంచెం దగ్గరగా వచ్చి తెలుసుకో. నా నిజస్వరూపం నీకు అర్థమైన రోజు నువ్వు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేవు అని అన్నాడు. ఒక క్షణం పాటు ప్రీష ఆ నీలి కళ్ళలో పూర్తిగా లీనమైపోయింది. అదే సమయంలో బయట ఏదో చిన్న శబ్దం వినిపించడంతో ఈ లోకంలోకి వచ్చింది. ఆమెను అలా చూస్తూ చీఫ్ చిరునవ్వు నవ్వాడు. మిస్ ప్రీష, ఒక్కసారి రెప్పవి, లేదంటే నీ హార్ట్ చేసే తిరుగుబాటుకి సమాధానం కళ్ళ నుండి వస్తుంది. ప్రీష వెంటనే తేరుకుని, నా హార్ట్ అంత ఈజీగా తిరుగుబాటు చేయదు. ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు. నీకు నా పేరులో తెలుసు, నీకేం కావాలి? లేక విధ్వంసులు నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇక్కడికి వచ్చావా? ఎందుకంటే బాధ పెట్టడం ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క రక్తంలో ఉంది. ఆమె స్వరం తీవ్ర వేదనతో నిండిపోయింది. చీఫ్ లోతుగా శ్వాస తీసుకుని ఆమెకు చాలా దగ్గరగా వచ్చాడు. నా ప్రజెన్స్ నీకు అసౌకర్యంగా అనిపిస్తే, లేదా నేను నీకు ప్రమాదం నువ్వు భావిస్తే నేను ఇప్పుడే వెళ్తాను. ఆమె కళ్ళలోకి చూస్తూ, కానీ ఒక విషయం గుర్తుంచుకో, నేను ఒక్కసారి వెళ్తే మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాను అని చెప్పి వెనక్కి తిరిగి నడవసాగాడు. అతని మాటలు విన్న ప్రీష కళ్ళలు తెలియకుండానే నీళ్లు నిండాయి. ఆమె గుండెల్లో ఏదో కొత్త భావన మొదలైంది. ఒక్కసారిగా లేచి ముందుకు వెళ్ళి అతని చేయి పట్టుకుంది. చీఫ్ అలాగే ఆగిపోయాడు. నీ ఇంటెన్షన్స్ రాంగ్ కాకపోతే నిజంగా నువ్వెందుకు వచ్చావు? నీకేం కావాలి అని అడిగి అతని సమాధానం కోసం ఆతృతగా చూస్తుంది.
చీఫ్ వెనక్కి తిరిగాడు. కానీ ఏం మాట్లాడలేదు. ప్రేమతో నిండిన కళ్ళతో ఆమెను చూస్తున్నాడు. ఆ కళ్ళే ఆమె అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తున్నట్టుగా ఉన్నాయి. కొన్ని క్షణాల మౌనం తర్వాత, ఎందుకంటే నేను ఇలా బాధలో చూడడం నేను తట్టుకోలేకపోతున్నాను అని అన్నాడు. ప్రీష ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. ఏంటి ఇప్పుడు నువ్వేమన్నావు? చీఫ్ చూపు మరల్చుకుంటూ, నేను ఎవరు, నాకేం కావాలి, నేను ఎందుకు ఇక్కడికి వస్తున్నాను, రైట్ టైం వచ్చినప్పుడు నీ ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఆ రోజు నీకే అని అర్థమవుతాయి. ప్రస్తుతానికి నేను వెళ్తాను. కానీ ఒక అమ్మాయి ఇలాంటి పరిస్థితిలో ఉండడాన్ని నేను చూస్తూ ఊరుకోలేను. ప్రీష ఒక్కసారిగా చీఫ్ కాలర్ పట్టుకుని తన వైపు లాక్కుంటూ, మీకు నా గురించి కొంచెమైనా బాధ ఉంటే, కన్సర్న్ ఉంటే ప్లీజ్ నన్ను ఇక్కడ నుంచి బయటకు తీసుకెళ్ళండి. నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. వాడు మనిషి కాదు, రాక్షసుడు. తన బూటకు ప్రేమ, పిచ్చి అబ్సెషన్ పేరుతో నన్ను ఇన్ని రోజులుగా ఇక్కడ బంధించుంచాడు. నిన్న ఏం చేశాడో తెలుసా అంటూ ఆగిపోయింది. అంతకు మించి ఇంకా మాట్లాడలేకపోయింది ప్రీష. నిన్న జరిగిన సంఘటన ఇప్పటికీ ఆమె కళ్ళ ముందే తిరుగుతూ ఆమె హృదయాన్ని వేధిస్తుంది. కళ్ళ నుండి కన్నీళ్లు జారాయి. చీఫ్ మెల్లిగా తన కాళ్ళని పట్టుకున్న ప్రీష చేతులను పట్టుకుని డీప్ బ్రీత్ తీసుకుని, నాకన్నీ తెలుసు, ట్రస్ట్ మీ. నిన్ను ఈ స్థితిలో చూడడం నాకు కూడా చాలా బాధగా ఉంది. ఇది నా డ్యూటీ, నా రెస్పాన్సిబిలిటీ కాకపోయింటే నిన్ను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండనిచ్చేవాని కాదు అని అన్నాడు. ప్రీష కన్నీళ్లతో చీఫ్ వైపు చూస్తూ, మీకు తెలుసా, అతను ఒక అమ్మాయిపై, తన మనుషులతో. ఇంకా ఏం మాట్లాడలేకపోయి, ప్లీజ్ నేను ఇక్కడ ఉండలేను అంటూ చీఫ్ ఛాతిపై తలవాల్చుకుని బిగ్గరగా ఏడవసాగింది. ఆ క్షణంలో చీఫ్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. అతని శ్వాస నెమ్మదించింది. చేతులు సన్నగా వణికాయి. మోహాన్ని పైకెత్తి లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు. ప్రీష కన్నీళ్లు తుడుచుకుని తలెత్తి చూసి, ఈ మనిషి నన్ను ఏమైనా చేస్తే అది నా జీవితంలో చివరి రోజు అవుతుంది. నేను ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా భరిస్తాను. కానీ ఒక రాక్షసుడి చేతిలో నా జీవితం నాశనం అవ్వడం, నా సెల్ఫ్ రెస్పెక్ట్పై మచ్చపడడం మాత్రం నేను భరించలేను. ఆ మాటలు విన్న చీఫ్ ఒక్కసారిగా కోపంతో ఆమె చేపట్టుకుని, ఏమంటున్నావు నువ్వు? అదే చివరి రోజంటే భయపడి చచ్చిపోతావా అని అన్నాడు. ఆ ఊహని భరించలేకపోయాడు అతను. మరి నాకు ఇంకో దారి కనిపించడం లేదు. ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. నేను ఇక్కడ ఉండలేను. నేను ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళడం నాకు అస్సలు కష్టం కాదు. అది నేను ఎప్పుడో చేయగలను. కానీ నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళిపోతే ఆ విధ్వంసి నిన్ను వదులుతాడా? నువ్వు ప్రపంచంలో ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాడు. ఒకసారి పారిపోతే ఏం జరిగిందో నీకు తెలుసు కదా. మళ్ళీ అదే జరిగితే వాడు మరింత డేంజరస్గా మారుతాడు, రాక్షసంగా బిహేవ్ చేస్తాడు. నీ ఫ్యామిలీ పరిస్థితి ఏమవుతుంది? ఆ మాటలు విని ప్రీష సైలెంట్గా నిలబడిపోయింది. కొద్దిసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం అలముకుంది. అయితే నేనేం చేయాలి? ఇక్కడే ఉండి వాళ్ళ క్రూరత్వాన్ని భరిస్తూ బ్రతకాలా అని అడిగింది నిర్వేదంగా. ఆమె నా స్థితిలో చూసి చీఫ్ హృదయం తీవ్ర వేదనకు గురైంది. ఆమెను తన చేతుల్లోకి తీసుకుని వెంటనే ఇక్కడి నుండి తీసుకెళ్లాలని అతని మనసు తప్పించింది. కానీ ఇప్పుడేం చేయలేని పరిస్థితి. ఆమెను ప్రొటెక్ట్ చేసే బాధ్యత తీసుకున్నప్పుడే అతను ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. తన లక్ష్యం కోసం ఆమెను ఎప్పటికీ కోల్పోకూడదు. అలాగే ఆమె కోసం తన లక్ష్యాన్ని కూడా వదులుకోకూడదు. ఆ రెండింటినీ సమానంగా కాపాడుకోవాలి. ఎందుకంటే అతని జీవితంలో ఇప్పుడు రెండు సమానంగా విలువైనవి. దీర్ఘంగా నిట్టూర్చి, ప్రస్తుతానికి అన్నీ నాకు వదిలే. సరైన సమయం వచ్చినప్పుడు నేను ఇక అన్నీ చెప్తాను. నువ్వు ఇక్కడ నుండి బయటికి వెళ్ళినా సేఫ్గా ఉండాలంటే ముందు వాడికి శిక్ష పడాలి. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు. ఆ మాటలు చెప్పడానికి అతని హృదయం ఎంతగా మండిపోయిందో అతనికి తెలుసు. బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల మాత్రం అగ్ని పర్వతంలా రగులుతుంది. ప్రీష తల వంచుకుంది. నాలో అంత ధైర్యం లేదు. ప్రతి క్షణం నాకు ప్రాణనట్టు అనిపిస్తుంది. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అతను నన్ను టచ్ చేయడం, దగ్గరగా రావడం, ఇవన్నీ నాకు అసహ్యంగా ఉన్నాయి. నేను భరించలేకపోతున్నాను. ఇక ఒక్క క్షణం కూడా తట్టుకోలేను అని రెండు చేతులతో మొహం కప్పుకొని ఏడుస్తూ ఉంది. చీఫ్ ప్రాణం చివుక్కుమంది. వెంటనే ఆమె మొహాన్ని తన చేతుల్లో పట్టుకున్నాడు. ప్రీష కళ్ళు తెరిచి చూసింది. ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఇంకా కొన్ని రోజులే, ఆ తర్వాత నిన్ను గౌరవంగా ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్తాను. నువ్వు కోల్పోయిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తిరిగి నీకు అందిస్తాను. ఈ ప్రపంచంలోని ప్రతి సంతోషాన్ని నీ పాదాల దగ్గర ఉంచుతాను. చేసిన ప్రతి నేరానికి ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవిస్తారు. ఇంకొన్ని రోజులే. ఆ విధ్వంస్ నుండి నిన్ను ప్రొటెక్ట్ చేసే బాధ్యత నాది.
నీ చేతుల్లో ఉన్నంత వరకు నువ్వు ఫైట్ చేయి. నీ వల్ల కానప్పుడు నీ కోసం నేను వస్తానన్న విషయం మర్చిపోకు. నువ్వు భయపడుతున్నట్టు నీకేం జరగదు. ట్రస్ట్ మీ. అతని మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ అతని నీలి కళ్ళలో లీనమైపోయింది ప్రీష. అతని మనసంతా ఆ నీలి కళ్ళలో కనిపిస్తుంది. అతని మాటలు బాధలో ఉన్న తన మనసుకు ఎంతో ఊరటను భరోసాని కలిగించాయి. ఆమె మనసును కదిలించాయి. తన కోసం అతను ఇన్ని రోజులుగా ప్రాణాలకు తెగించి రిస్క్ చేయడం, ఆ రాత్రి విధ్వంస్ నుండి తనని సేవ్ చేయడం, భయంతో నిండిన తనలో ధైర్యం నింపడం, ఇవన్నీ ఆమె మనసులో అతని పట్ల ఇంతకు ముందెన్నడూ ఎవరి పట్ల కలగని ఒక కొత్త భావాన్ని కలిగించాయి. అతని మొహం కూడా తెలియదు, కానీ అతని మాటల్లో చేతుల్లో కనిపిస్తున్న అతని మంచి వ్యక్తిత్వం ఆమె మనసును తాకింది. కొన్ని క్షణాలు అలాగే చూస్తుండిపోయిన ప్రీష తేరుకొని, నేను మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అని అడిగింది. అని అన్నాడు ఆమె మొహాన్ని వదిలి కాస్త దూరం జరుగుతూ. నేను నిద్రపోతున్నప్పుడు మీరు చెప్పింది నిజమేనా? ఆ ప్రశ్న విని చీఫ్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశాడు. ఆమె నిజంగా నిద్రపోయిందని అనుకుని అలా మాట్లాడేశాడు. ఆమె తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకుందేమోనని అతని మనసు కలవరపడింది. ప్రీష అతని కళ్ళలో మారుతున్న భావాలని గమనిస్తూ, మీరు నా తల మీద చేపట్టిన తర్వాతే నాకు మేల్కు వచ్చింది అని అంది. చీఫ్ తడబడుతూ, అలాంటిదేం లేదు, నేను జస్ట్. అలా అయితే ఇప్పుడు ఎందుకంత గందరగోళంగా ఉన్నారు? ప్రీష అమాయకంగా అడిగింది. అదేం కాదు. కాదా? అలా కాదు. అయితే అవునా? అవును అంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది అంతే. అతని తడబాటు చూసి ప్రీష పెదవులపై చిరునవ్వు చేరింది. అయితే నాకు నిజమెందుకు చెప్పరు? నీకు చెప్పాల్సింది ఇప్పుడేం లేదు. విధ్వంస్ గురించి మరీ ఎక్కువగా ఆలోచించకు, నేను ఇక్కడే ఉన్నాను. చీఫ్ వెంటనే విషయాన్ని మార్చేశాడు. ప్రీష అతని కళ్ళలోకి లోతుగా చూస్తూ, మీరు నా కోసమే ఉన్నారా లేక అందరి కోసమా అని అడిగింది. చీఫ్ మెల్లిగా ఆమెకు దగ్గరగా వచ్చి తనని చూస్తున్న ఆమె కళ్ళలోకి చూస్తూ, ట్రస్ట్ మీ, నేను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే రోజు నీ మనసులో ఇంకో ప్రశ్న కూడా మిగలదు అని చెప్పి వెనక్కి తిరిగి తన గుండె వేగాన్ని అదుపు చేసుకోవడానికి లోతుగా శ్వాస తీసుకున్నాడు. ఓ గాడ్, ట్రైనింగ్ టైంలో నా ఎమోషన్స్ ఎంత బాగా దాచుకున్నాను, కానీ ఈ అమ్మాయి ముందుకు రాగానే నేనుగా ఉండలేకపోతున్నాను అని తనలో తానే గొనుక్కుంటూ ఉంటే, ఏమైంది? మీలో మీరే ఏం మాట్లాడుకుంటున్నారు? ప్రీష ఆశ్చర్యంగా అడిగింది. చీఫ్ తనని తాను కంట్రోల్ చేసుకుని మళ్ళీ గంభీరంగా ఆమె వైపు తిరిగాడు. నువ్వు చాలా ప్రశ్నలు అడుగుతున్నావు. ఓకే, నేను నీతోనే ఉన్నాను, కానీ ఫస్ట్ స్టెప్ నువ్వే వేయాలి. నీ కోసం నువ్వే నిలబడాలి. నీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలంటే నీ ఫైట్ నువ్వే చేయాలి. అప్పుడు ఫ్యామిలీ అన్న మాట వినగానే ప్రీష కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోయాయి. వాళ్ళు ఎలా ఉన్నారో ఏమో అన్వి గుర్తొచ్చి ఒక్కసారిగా భయపడింది ప్రీష. అతను అన్వికి హామ్ చేస్తానన్నాడు. ఆ సంఘటన గుర్తుకు రావడంతో ప్రీష మళ్ళీ భయంతో వణికిపోయింది. అన్వికి ఏమీ జరగదు, నన్ను నమ్ము. ఆమెపై ఎప్పుడు మణిగా ఉంటుంది. ఆ బాధ్యతను చాలా సమర్థుడైన వ్యక్తికి అప్పగించాను. నువ్వేం టెన్షన్ పడకు, అన్నీ నేను చూసుకుంటాను. ప్రీష ఏమీ మాట్లాడకుండా అతని కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది. ఆ చూపుల్లో తన పట్ల కనిపిస్తున్న ప్రేమ, భరోసా, ఆప్యాయతను చూసి ఆమె చెంపలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. తన లైఫ్లో మొదటిసారిగా అది గమనించిన చీఫ్ పెదవులపై చిరునవ్వు విరిసింది. తన వల్ల ఆమె ప్రశాంతంగా సిగ్గుపడడం చూసి అతని హృదయంలో ఇంతవరకు ఎప్పుడూ కలగని భావాలు మొదటిసారి చిగురించాయి. మది వింతగా పులకించిపోయింది. కంట్రోల్ తప్పుతున్న మనసుని కంట్రోల్ చేసుకుంటూ, ఇక నేను వెళ్తాను అని వెళ్ళడానికి తిరిగాడు. ప్రీష మళ్ళీ అతని చేయి పట్టుకుని ఆపి, మళ్ళీ నన్ను కలవడానికి వస్తారా అని అడిగింది. ఆ ప్రశ్నతో చీఫ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఆమె వైపు చూశాడు. అతని కళ్ళు ఎందుకు అని అడుగుతున్నట్లుగా ఉన్నాయి. ప్రీష తల వంచుకుని, మీరేం చేయాలో చెప్తారు కాబట్టి అని అంది. ఆమె అమాయకమైన మొహాన్ని చూసి చీఫ్ లోపల నవ్వుకున్నాడు. కానీ బయటికి మాత్రం ఎలాంటి భావం కనిపించకుండా వస్తాను అన్నట్టుగా తల ఊపి మళ్ళీ వెళ్ళడానికి అడుగు వేస్తుండగా, ఒక్క నిమిషం ఆతృతగా అంది ప్రీష. ఆమె మాటతో చీఫ్ గుండె వేగంగా కొట్టుకుంది. భావోద్వేగాల అతని మనసును తాకింది. వాటిని అదుపులో పెట్టుకుని మళ్ళీ అదే గంభీరతతో ఆమె వైపు తిరిగి చూశాడు. ప్రీష తడబడుతూ, నేను మీ ముఖం చూడాలనుకుంటున్నాను అని చాలా మెల్లిగా అంది. ఆ మాటకు చీఫ్ కళ్ళు మేశాయి. పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. ఆమెను చిరు దరహాసంతో తీక్షణంగా చూస్తూ, టైం వచ్చినప్పుడు నా మొహమే కాదు,
నా లైఫ్లోని ప్రతి సీక్రెట్ కూడా నీ ముందే బయటపెడతాను అని చెప్పాడు. ప్రీష నిరాశగా తల ఊపుతూ అంది. ఆమెనలా నిరాశగా చూడడం చీఫ్కి అస్సలు నచ్చలేదు. కొన్ని క్షణాలు ఆలోచించిన తర్వాత మళ్ళీ ఆమె చెవి దగ్గరగా వచ్చి చెవి పక్కన మెల్లిగా వంగాడు. మరోసారి చీఫ్ నుంచి వెదజల్లుతున్న ఆ మృదువైన పర్ఫ్యూమ్ సువాసన ప్రీషాను తాకింది. ఆ పరిమళం ఆమె శరీరంలోని ప్రతి అణువుని తాకినట్లు అనిపించింది. నా గురించి ఇప్పుడే ఎక్కువగా చెప్పలేను కానీ చీఫ్ ఆమె చెవిలో గుసగుసగా అన్నాడు. చెవి దగ్గర వినిపించిన అతని తీయని స్వరానికి ఆమె ఒళ్ళు జల్లుమంది. ఈ అనుభూతి ఆమెకు పూర్తిగా కొత్తది. జీవితంలో మొదటిసారి. ఎందుకో తెలియదు కానీ చాలా మధురంగా అనిపించింది. కళ్ళు అప్రయత్నంగా మూసుకున్నాయి. నా పేరు మాత్రం చెప్పగలను అని చెప్పి ఆమె మొహాన్ని ప్రేమగా చూస్తూ చిరునవ్వు నవ్వాడు చీఫ్. ఆ మాట వినగానే ప్రీష ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. అతని పేరు తెలుసుకోవాలని ఆతృతతో ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుండగా మెరిసే కళ్ళతో అతని వైపే చూస్తూ నిలిచిపోయింది. చీఫ్ మళ్ళీ ఆమె చెవికి దగ్గరగా వాలి వేదాంత్ అని చెప్పాడు మెల్లిగా. ఆ పేరు వినగానే ప్రీష మనసు వింతగా పులకించింది. పెదవులపై అప్రయత్నంగా చిరునవ్వు విరిసింది. వేదాంత్ అని పలికింది మెల్లిగా. ఆమె నోటి వెంట అత్యంత మధురంగా వినిపిస్తున్న తన పిలుపు విన్న చీఫ్ వెంటనే తన వేలిని ఆమె పెదవులపై ఉంచి, ఈ పేరుని పొరపాటును కూడా ఎవరి ముందు ప్రస్తావించొద్దు. ఈ ఒక్క పేరు బయటకొస్తే చాలామంది జీవితాలు తలక్రిందులైపోతాయి అని అన్నాడు. ప్రీష అయోమయంగా అమాయకంగా అతని వైపు చూసింది. నా గురించి అంతగా ఆలోచించుకో. నువ్వు ఎంత లోతుగా తెలుసుకోవాలని ప్రయత్నిస్తే అంతగా నాలో మునిగిపోతావు అని అన్నాడు. ఆమె ముక్కుని చిన్నగా తట్టి ప్రీష మౌనంగా అతని వైపే చూస్తూ నిలిచిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళాలి అని అన్నాడు చీఫ్ మెల్లిగా. ప్రీష చిన్నగా నవ్వింది. అతని ఆపాలనిపించింది. అతను ఉంటే ఎంతో ధైర్యంగా ప్రశాంతంగా ఉంది తనకి. కానీ అలా ఆపే హక్కు తనకు ఉందో లేదో ఆమెకు తెలియదు. ఈరోజే మొదటిసారి ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకున్నారు. వెళ్ళబోతూ చీఫ్ మరోసారి ఆమె కళ్ళలోకి చూసి, ముందు డ్రెస్ మార్చుకో ప్లీజ్, నేను ఇలా చూడడం నాకు కష్టంగా ఉంది అని అన్నాడు. ప్రీష కళ్ళు చెమ్మగిల్లగా చిన్నగా తల ఊపింది. చీఫ్ విండో దగ్గరికి వెళ్ళి ఒకసారి కిందకి చూసి మళ్ళీ వెనక్కి తిరిగి ప్రీష వైపు చూశాడు. తన పెద్ద పెద్ద కళ్ళతో ఇంకా అతన్ని చూస్తుంది. చీఫ్ చిన్నగా నవ్వి ఆమెకు చెయ్యి ఊపి ఒకేసారి కిందకు దూకేశాడు. భయపడిన ప్రీష వెంటనే విండో దగ్గరికి పరిగెత్తి చూసింది. కానీ అతను కనిపించలేదు. సూపర్ మ్యాన్లా మాయమయ్యాడు అని అనుకుంటూ వచ్చి బెడ్పై కూర్చుంది. ఈ డ్రెస్ మార్చుకో ప్లీజ్, నేను ఇలా చూడడం కష్టంగా ఉంది. అతను చెప్పిన మాటలు గుర్తొచ్చి తన డ్రెస్ వైపు చూసింది. తెలియకుండానే పెదవులపై చిరునవ్వు మెరిసింది. వార్డ్రోబ్ ఓపెన్ చేసి మరో డ్రెస్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళింది. బాచేసి డ్రెస్పై బెడ్పై పడుకొని కళ్ళు మూసుకుంది. కాసేపటికి చీఫ్ నుంచి ఎప్పుడూ వచ్చే అదే మృదువైన పర్ఫ్యూమ్ సువాసన మరోసారి ఆమె ముక్కు పుటాలకు తాకింది. ప్రీష కళ్ళు తెరవబోతుండగా ఆమె కళ్ళను చీఫ్ అరచేయి సుతారంగా మూసింది. పడుకో, నేను ఇక్కడే ఉన్నాను అని మృదువుగా అన్నాడు చీఫ్. ఆమె పక్కన చైర్లో కూర్చుంటూ ప్రీష మనసుకు హాయిగా అనిపించింది. చిరునవ్వు నవ్వి చీఫ్ మరో చేతిని పట్టుకుని కళ్ళు మూసుకుంది. ఆ దృశ్యాన్ని చూసి చీఫ్ పెదవులపై అపురూపమైన చిరునవ్వు మెరిసింది. కళ్ళపై ఉన్న అతని చేయి తీసి ఆమె జుట్టుని మెల్లిగా నిమరసాగాడు. ఆప్యాయమైన స్పర్శతో ప్రీష కాసేపటికి గాఢ నిద్రలోకి జారుకుంది. ఆ రాత్రి వారి మధ్య ఒక మధురమైన పేర్లేని బంధం నిశ్శబ్దంగా చిగురించింది. ఆ బంధం గురించి ఇద్దరికీ పూర్తిగా అర్థం కాకపోయినా ఒకరి సాన్నిధ్యంలో మరొకరు ఉండాలని మాత్రం ఇద్దరి మనసులు కోరుకుంటున్నాయి. అప్పుడే చీఫ్ ఫోన్ వైబ్రేట్ అయింది నోటిఫికేషన్తో. ఆ నోటిఫికేషన్ చూసిన వెంటనే అతని పెదవులపై విజయం సాధించినట్టుగా చిరునవ్వు చేరింది. ఫోన్ పక్కన పెట్టి ప్రీషా వైపు ప్రేమగా చూసి బెడ్పై తల ఆనించాడు. ఆమెని చూస్తున్న అతని కళ్ళు కాసేపటికే మెల్లిగా మూతలు పడ్డాయి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? వేదాంత్ ఎవరు? అతని గతమేంటి? ప్రీషాని విధ్వంస్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి వేదాంత్ ఏం చేయబోతున్నాడు? విధ్వంస్కి ఈ రాత్రి ఎలాంటి షాక్ తగలబోతుంది? అతని రియాక్షన్ ఏంటి? వేదాంత్ సీక్రెట్ మిషన్ ఏంటి? దేవా గతమేంటి? అతనికి విధ్వంస్పై ఉన్న కోపానికి కారణమేంటి? ఈ ప్రేమ పగల రణరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? ఈ స్టోరీలో హీరో క్యారెక్టరే పెద్ద ట్విస్ట్. ముందు ముందు ఎపిసోడ్స్లో ఈ ట్విస్ట్ రివీల్ అవుతుంది. హీరో విషయంలో మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు.
కానీ హీరో గురించి ట్విస్ట్ రివీల్ అయినప్పుడు మాత్రం మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. మీకు హీరో ఎవరనిపిస్తుందో, ఎందుకు అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. అద్భుతమైన కథనంతో మీ ఊహకు అందిన ట్విస్ట్లతో ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.